తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. టీవీకే సర్కార్ను కూల్చే కుట్ర భగ్నమైంది. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఓ కన్సల్టెన్సీ అధికారి సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. టీవీకే సర్కార్ను కూల్చే కుట్ర భగ్నమైంది. ఇటు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారంటూ తెలుస్తోంది. ఓ కన్సల్టెన్సీ అధికారి సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటు టీవీకే సర్కార్ను కూల్చే కుట్ర అయితే భగ్నమైంది. మొత్తం 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఓ కన్సల్టెన్సీ అధికారి సహా మొత్తం ఈ ఇష్యూలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ పాత్రపై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అధికారులు. అయితే ఈ కుట్రపై ఇంకా తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తు అయితే కంటిన్యూ అవుతుంది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ఇటు టీవీకే సర్కార్ను కూల్చే కుట్ర భగ్నమైంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. ఇటు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కూడా ప్రయత్నించారంటూ కూడా తెలుస్తోంది. అయితే మొత్తం కన్సల్టెన్సీ అధికారితో పాటు కలిపి మొత్తం ముగ్గురిని అయితే పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. మరి ఇష్యూకి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధా, మొత్తం మీద అంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తమిళనాడులో ఎన్నో ఒత్తిడికులు కొరవుతుంది విజయ్ ప్రభుత్వం. అయితే గత 2-3 రోజుల క్రితం కూడా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో 3 నెలలు లేదా 6 నెలల కాలంలోనే ప్రభుత్వం కూలిపోతా ఉందంటూ కూడా, అంటే మరోసారి ఎన్నికలు రాబోతున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అయితే మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి కూడా ఎక్కడో విజయ్ కి అంటే సీఎం కి అనుమానం ఉంది. అంటే ఎమ్మెల్యేల కొనుగోళ్లు లేదా లావాదేవీలు లేదా రకరకాలుగా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందంటూ కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అందువల్లనే ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా అంటే దృష్టి పెట్టడం జరిగింది. అయితే తాజాగా ఒక కన్సల్టెన్సీ ద్వారా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి 15 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేందుకు అంటే పార్టీ అంటే ప్రభుత్వానికి మద్దతు జరపకుండా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేందుకు వాళ్ళతో మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితిని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం కి చేరవేయడం జరిగింది. అందువల్లనే ఏదైతే ఆ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వాళ్ళని பேரம் பேசியது எங்களுக்கு ஆதாரத்துடன் காவல்துறைக்கு வந்ததால் உடனடியாக கைது செய்யப்பட்டனர். செந்தில் பாலாஜியும் அவருடைய தம்பியும் அவருடன் இருக்கும் நபர்களும் நேரடியாக தொடர்பு இருக்கும் நபர்களும் இதில் சம்பந்தப்பட்டிருக்கிறார்கள். இதற்கு மேல ஒரு கேவலமான விஷயத்தை திமுக சார்ந்த தலைவர் அவருடைய தலைவர் ஸ்டாலினும் உதயநிதியும் முடிக்க முடியாது. காவல்துறை விசாரணை காவல்துறை அவருடைய விசாரணை தொடர்ந்துகிட்டே வராங்க. கண்டிப்பாக அடுத்தடுத்த கட்டங்கள் யார் யார் கைது செய்யப்பட்டாலும் அது காவல்துறை தெரிவிப்பார்கள். இது மாதிரியான ஒரு மோசமான குற்றத்தை செய்தவர்கள் எந்த காலத்தில் விடுவிக்கப்பட்டார்கள். என்ன சொல்லியிருக்காரு? என்ன சொல்லியிருக்காரு? அதாவது அண்ணன் வைகோ அவர்கள் சொன்னது என்னன்னா, அண்ணன் வைகோ அவர்கள் நாங்களும் உங்களுடன் சேர்ந்து பயணிக்க ஆசைப்படுகிறோம். அப்படி பயணிக்கும் இல்ல உள்ள பேச்சுவார்த்தை என்ன, உள்ள நடந்த பேச்சுவார்த்தை எல்லாம் நான் சொல்றோம். உள்ள நீங்க அண்ணன் வைகோ அவர்களிடம் நீங்க கேட்டு பாருங்க. அதாவது யாரும் யாரையும் யாரிடமும் இங்க வந்து யாரையும் இழுக்கவில்லை. அவர்களும் எங்களுடன் சேர்ந்து பயணிக்க வேண்டும் என்று விரும்புகிறார்கள். யார் யார் பயணிக்க வேண்டும் சட்டப்பூர்வம், ஏன்னா அவங்க எம்எல்ஏ அங்க திமுகவுடைய சின்னத்தில் ஜெயிச்சிருக்காங்க. அவங்க எப்படி எங்களோட பயணிக்க முடியும்? அந்த முடிவில் அவங்க எம்எல்ஏ எடுக்கணும், அவங்களோட கட்சியில் எடுக்கணும். அதை நாங்க என்ன சொல்றதுக்கு இருக்கு? ஸோ அவர்கள் யாராக இருந்தாலும் அவர்களுடன் சேர்ந்து கட்சியாக அண்ணன் வைகோ அவரோட மதிமுக கூட கட்சியாக நாங்க வந்து பயணிக்கிறது எந்த தப்பு இல்லை. அது அவங்களுடைய பாருங்க, ஒண்ணு இல்ல, ஒரு சாதாரண விஷயம் சொல்லுங்க. ஒரே நிமிஷம், ஐடி கார்டுல யாரும் கொடுக்கல. நான் ஒரே விஷயம் சொல்றேன். ஒருத்தர் வந்து அவங்க உணர்ச்சி வசப்பட்டு அவங்க வந்து ரிசைன் பண்றாங்க. எவ்வளவு கஷ்டத்துல பல வருஷம் அந்த கட்சியில பயணிச்சவர்கள், 3 பீரியட் எம்எல்ஏ இருந்தவங்க வந்து ரிசைன் பண்றாங்க. ஏன்னா ஒரே நாள் நடக்கலையா? 27 பேர் வெளியே போனாங்கல்ல. எதுக்கு வெளியே போனாங்க?
27 பேர் வெளியே போனாங்கல்ல, எதுக்கு வெளியே போனாங்க? இப்பவும் அந்த கட்சியில ஏன் பிரச்சனை இருக்கு? இப்பவும் திரு எஸ்பி வேலுமணி அவர்கள் வந்து இங்க மிஸ்டு கால் கொடுத்தா ஐடி கார்டு வந்துருங்க, அதெல்லாம் பிரச்சனை இல்லை. ஏன்னா நீங்க ஆன்லைன்ல கொடுத்தீங்கன்னா உடனே வந்துடும், போட்டோவும் சேர்த்தான் அப்லோட் பண்ணா வந்துடும். அது ஒரு பெரிய விஷயம் இல்லை. 2 நிமிஷத்துல 3 ஸ்டெப்ல ஐடி கார்டு வந்துடும். ఓటర్ ఐడి கொடுத்தா வந்துடும். ఓకే రైట్ గోపి, ఈ ఇష్యూకి సంబంధించి మొత్తం ముగ్గురులో కూడా ఒక కన్సల్టెన్సీ అధికారిని కూడా అరెస్ట్ చేశారంటే ఇది ఒక కార్పొరేట్ ఇష్యూతోనే ఇది మొత్తం 15 మంది ఎమ్మెల్యేలను కూడా ఇటు ప్రలోభ పెట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చా? అదే విషయాన్ని ప్రభుత్వం ఇప్పుడు పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ అధినేత విజయ్ కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిగిలినటువంటి పార్టీలు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి డిఎంకే, వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రభుత్వం కూలిపోతుంది, మరో 3-4 నెలల్లోనే ఎలక్షన్లు అంటే వచ్చేయబోతున్నాయి, లేదంటే ప్రభుత్వం కూల్చేస్తున్నాం అంటూ రకరకాలుగా ప్రచారం జరిగిన తరుణంలోనే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం దీనిపైన పూర్తి స్థాయిలో మాత్రం దర్యాప్తు జరపాలనేదే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందువల్లనే ప్రత్యేకంగా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఏదైతే కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, మాజీ మంత్రులతో పాటు అంటే డిఎంకే పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. అయితే ఇందులో భాగంగానే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఎందుకంటే అంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నో రకాల అడ్డంకులు సృష్టించారు, ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేశారు. దాని తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది, కొన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి, ఆ సందర్భంగా రకరకాల ప్రచారం చేశారు. అయితే అంటే టీవీకే పార్టీ అధికారంలోకి రాదు అన్నట్టు రకరకాల ప్రచారం చేశారు. వాటన్నిటి కూడా దాటుకొని వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి విజయ ప్రభుత్వానికి ఈ రకంగా అంటే కొద్ది రోజుల నుంచి కూడా ఈ రకమైనటువంటి ప్రచారం అంటే ప్రభుత్వం కూలిపోతుంది, రకరకాల ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే సీఎం కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అందువల్లనే ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా అసలుకి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే ఈ సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది. అయితే ఇందులో ఆ కన్సల్టెన్సీ వ్యక్తులతో పాటు ఆ ప్రతినిధులతో పాటు వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలన్నింటినీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. సుధా. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.